మనతో పాటు ఒక మాజీ యువ సర్పంచ్ ఉన్నారు. అతనైతే ఎంటెక్ చేసి తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోని సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి చేశాడు. బట్ ఆ పెండింగ్ బిల్స్ రాలేదని చెప్పేసి ప్రెస్ క్లబ్లో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం ఆ సర్పంచ్తో ఉన్నప్పుడు ఆ సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ చేశారు సర్పంచ్గా? మీరు చదువుకుంటున్నారని చెప్పారు, ఏం చేస్తారు? నమస్తే అండి, నా పేరు రాజేందర్. నేను నిర్మల్ జిల్లా ముదోల్ సర్పంచ్గా 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాను. సో ప్రజలందరికీ కూడా అంటే మనం చూస్తూ ఉంటాం, 70 సంవత్సరాలు దాటింది, మళ్ళీ ఊర్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో మనం చదువుకున్న ఎంతో కొంత మనం జాబ్ చేస్తూ ఉన్నాము. సో మనం మన తెలుగుని ఉపయోగించి ఎంతో కొంత మన ఊరికి సేవ చేద్దామని చెప్పేసి గో బ్యాక్ టు రూట్స్ అన్నట్టు, విలేజెస్ అన్నట్టు మా ఊరికి వెళ్ళి సర్పంచ్గా పబ్లిక్ మమ్మల్ని గెలిపించడం జరిగింది. సో గెలిపించిన అప్పుడే మేము ఊరి కోసం ఒక ప్రణాళిక మేనిఫెస్టో తయారు చేసి ఊరికి ఏం పార్క్ కావాలా, రోడ్డు కావాలి, లైటింగ్ ఎలా ఉండాలి, సో ఊర్లోకి మనకు కేవలం అంటే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది ఏదో చేస్తే అయిపోవడం కాకుండా ప్రజల్లో కూడా అంటే నిర్ణయాత్మక శక్తి వాళ్ళ ద్వారానే గ్రామసభ పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ద్వారానే ఒక మార్పు అనేది తీసుకొద్దామని చెప్పేసి ఊర్లోకి వెళ్ళడం జరిగినది. కాకపోతే అప్పుడున్న ప్రభుత్వం అనేటివి అన్ని పనులు కూడా కంపల్సరీ వితిన్ డెడ్ లైన్లో చేయమని చెప్పారు. సో ఎగ్జాంపుల్ పార్క్ కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, బృహత్పల్లి ప్రకృతి వనం కావచ్చు, అలాగే డంపింగ్ షెడ్లు కానీ, రైతు వేదికలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, పంట కళ్యాణాలు కానివ్వండి, క్రీడా ప్రాంగణాలు కానివ్వండి. సో ఇది ఎలా అంటే అన్ని రంగాలుగా అన్నింటిలో అంగన్వాడీ సెంటర్లకు కానీ, సో ఉపకరణాలు ఇవ్వడం కానీ, అంటే ఒక్కడని కాదు అసలు నర్సరీలు ఏర్పాటు చేయడం కానీ, అంటే భారతదేశ చరిత్రలోనే గ్రామ పంచాయతీలు ఒక 100% ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే పథకాలు అప్పుడు పెట్టిరు. కాకపోతే పెట్టడంతోనే వాళ్ళు సరిపెట్టారు, డబ్బులు మాత్రం ఇవ్వలేదు. సో డబ్బులు మనం పని స్టార్ట్ చేయకపోతే అప్పట్లో షోకాజ్ నోటీస్ ఇచ్చేసి సస్పెండ్ చేశారు. ఒక పైన కూడా సస్పెండ్ చేసిరు. పనులు రాత్రి 12 గంటలకు కూడా కలెక్టర్ వచ్చి విజిట్ చేసేవాళ్ళు, వర్క్ జరుగుతుందా లేదని చెప్పి రైతు వేదికలు కట్టేటప్పుడు. అప్పుడు ఎట్లా ఉంటుంది సహజంగా ప్రక్రియ, ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పని చేస్తే డబ్బులు ఇస్తారా, లేకపోతే పని చేసిన తర్వాత డబ్బులు ఇస్తారా, లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ఉంటుంది? జనరల్గా ఏంటంటే ప్రతి మంత్ కూడా పర్ హెడ్ అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ప్రతి నెల ఇవ్వాలి. పర్ హెడ్ 852 అట్లా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇవ్వాలి. కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే డబ్బులు మాత్రం ఇవ్వలేదు వాళ్ళు. మాకు చెక్ పవర్ కూడా స్టార్టింగ్ 8 నెలలు చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. సో 8 నెలలు మా జేబులోకి పెట్టుకున్నాం. ఫస్ట్ 8 నెలలు కూడా చెక్ పవర్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇవి ఇచ్చడంతో ఉప సర్పంచ్ కొండి పెట్టారు. చెక్ ఇవ్వాలి, పని చేసినాం మనం, చెక్ కొడదామంటే గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు లేవు. పని అయితే కంప్లీట్ అయింది, దాని పని రికార్డ్ అయింది, కంప్లీట్ అయింది, పబ్లిక్ అందుబాటులో కూడా ఉంది. కానీ కొట్టిన చెక్కు మనకు డబ్బులు రావాలంటే 6 నెలలు, సంవత్సరం పట్టింది. సో అంటే అట్లా ప్రతిసారి జరుగుతూ ఉంది, కానీ పనులు మాత్రం చేయించారు. డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఆ చెక్కులన్నీ ట్రెజరీలోనే పెండింగ్లో ఉండిపోయాయి. సో ఈవెన్ గవర్నమెంట్ వెళ్ళేటప్పుడు కూడా అందరి పెండింగ్లో ఉన్నాయి, 1200 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము మీకు డబ్బులు ఇస్తాం, మేము వచ్చిన తర్వాత ఫస్ట్ నెల ఇస్తామంటే అందరు కూడా నమ్మిర్రు. కానీ ఇప్పుడు 18 నెలలు అయింది, ₹1 కూడా లేదు. ఇప్పటికీ 90 పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గరీబ్ సర్పంచులు పాపం, వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పనులు చేసిరు. అప్పుడు కానీ గవర్నమెంట్ డబ్బులు లేకపోయేసరికి వాళ్ళందరూ ఏం చేయాలో తెలియక, ఏం చెప్పలేక, ఈవెన్ పిల్లలకు కూడా తెలియదు ఆ డబ్బులు ఎట్లా ఏం చేయాలా, ఇప్పుడు ఎట్లా కట్టాలని చెప్పేసి. కానీ ఇప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ అప్పటి వాళ్ళు లేదు. ఇప్పుడు కూడా కొత్త ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 20 మంది పైన సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ. అప్పుడైతే వీళ్ళు అధికారంలో లేకుంటే, ప్రతిపక్షం నుండి అప్పుడు మేము సపోర్ట్గా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళే అధికారంలోకి వచ్చారు. దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, భట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, మన రీల్స్ మంత్రి మన సీతక్క గారు కానీ, మరి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పారు, మీకు నేను ఇస్తా, 1 మంత్లోనే ఇస్తా, మీరు చూడండి అని చెప్పారు. మరి ఇప్పటికి 3 సార్లు కలిసినాం సార్కి, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. కానీ కాంట్రాక్టర్ డబ్బులకు మాత్రం 40,000 కోట్లు రిలీజ్ చేసిరు వాళ్ళకి. ఆ కాంట్రాక్టర్లకు మాత్రం ఇస్తున్నారు, మాకు మాత్రం ఇవ్వట్లేదు. అంటే మేమే కాదు, దీనిలో సర్పంచులు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. సో చాలా గరీబులు. అసలు రాజకీయంలో మొదటి మెట్టు సర్పంచ్. అసలు ఆ మొదటి మెట్టులోనే ఎక్కనీయకుండా యూత్ని అందరినీ తొక్కేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. మన మీరు ప్రత్యక్షంగా మీరు ఎంత పెట్టారు? మీ పంచాయతీ పెద్దదని చెప్పారు కదా, మీరు ఎంత తీసుకొచ్చి పెట్టారు? మీకు ఎంత గవర్నమెంట్ బాకీ ఉంది? మా గ్రామ పంచాయతీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్ద గ్రామ పంచాయతీ, స్టేట్లో టాప్ 10 గ్రామ పంచాయతీ. 10,570 ఓటర్లు ఉన్నారు మా విలేజ్లో. సో తాలూకా కేంద్రం ముదోల్ అనేది. సో మేము 70 లక్షల పైన అమౌంట్ పెండింగ్ ఉంది మాకు రావాల్సింది. సో దీంట్లో హార్డ్వేర్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రికల్ మోటార్ రిపేర్ కానివ్వండి, బల్బులకు సంబంధించింది కానివ్వండి, మా జేబులోంచి రోడ్లు వేసినాము, డ్రైనేజ్ కట్టినాము, పార్కులు కట్టినాము, తర్వాత క్రీడా ప్రాంగణాలు కట్టినాము, రైతు వేదికలు కట్టినాము. సో పంట కళ్ళలు కూడా ఇది చేసినాము. సో చాలా అసలు ఈ వర్క్ చేయలేదు అన్నట్టు ఏది లేదు. అసలు నర్సరీలు ఏర్పాటు చేసినాము, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినాము, చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేసినాము, గ్రీన్ ల్యాండ్స్ ఏర్పాటు చేసినాము. అంటే
ఒక ఆల్రౌండ్ సిటీ ఎలా ఉంటుందో ఆ వాతావరణం అంతా కూడా మన పల్లెటూరులో సేద్యడానికి అన్ని విధాలుగా మేము వాటికి మంచిగా చేసినాము. వాళ్ళ అన్ని వర్గాల వారికి కూడా అన్ని పండగలకు కూడా హిందూ ముస్లిం అందరి పండుగలు కూడా మంచి మంచి గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేసాము. ఆజాదీ మహోత్సవం కానివ్వండి, మన దశాబ్ద ఉత్సవాలు కానివ్వండి, సో మిషన్ భరిత వర్క్స్ కానివ్వండి, సో ఏ వర్క్ ఉన్నా కూడా మంచిగా అంటే మన వాళ్ళు ఇది మనకి ఎప్పటికి ఉండిపోవాలి, మన పేరు చరిత్ర నిలిచిపోవాలని చెప్పేసి పనులు చేసినాం. కానీ మరి చివరికి వచ్చేసరికి సర్పంచ్ అనేటోడు ఈరోజు ఒక బిచ్చగాడు అయిపోయిండు. సో ఇప్పటికి కలెక్టర్కి ఎన్నోసార్లు కలిసినాం. అప్పుడు కలెక్టర్లు ఏమో మాకు పని చేయకపోతే రాత్రి 12 గంటలకు చెక్ చేసిర్రు. ఒక చెట్టు ఎండిపోతే మాకు సస్పెండ్ చేసిర్రు. పని ముందరకు పోతే మాకు సస్పెండ్ చేసి రోడ్డు మీద కింద చెత్తగానే పడితే సస్పెండ్ చేయించారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏమీ లేదు. ఇప్పుడు మాకు కరెంట్ పట్టించుకోవట్లేదు, ఎంపీ అప్పులో 40 లక్షలు 70 లక్షలు అని చెప్తున్నారు. ఎంత ఇంట్రెస్ట్ తెచ్చారు, అప్పులో ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేస్తారు మరి ఇన్ని రోజుల నుంచి? ఏం లేదు, అందరూ ఇప్పుడు మ్యాక్సిమం సర్పంచులు మీరు చూస్తే రోజు కూలి చేస్తున్నారు. చాలా సర్పంచులు చాలామంది ఉన్న భూములు ఉండలేదు, భూములు అమ్మేసారు చాలామంది. ఇక భూములు లేని వాళ్ళు ఊర్లోంచి పారిపోయి ఎక్కడో ఉండి కూలి పని చేస్తూ కొందరు దుబాయ్ పోయింది, చాలామంది దుబాయ్ వేయరు. ఇక ఏం దిక్కు తోచిన వాళ్ళు సపోర్ట్ లేని వాళ్ళు పాపం చాలా గరీబ్ మంది వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఒక 90 మంది అయితే సూసైడ్ చేసుకున్నారు అఫీషియల్గా. ఇక అన్అఫీషియల్గా ఎందరో చాలామందికి బీపీలు హార్ట్లు అందరికీ చాలా ఉంటాయి. మీరు ఏ సందర్భం చూసినా కూడా సంతోషంగా లేడు. ఒకప్పుడు నిజమే వాస్తవమే సర్పంచ్ అంటే 4 రూపాయలు సంపాదించని సర్పంచ్కి వస్తుండే. కానీ లాస్ట్ 5 years మాత్రం సర్పంచ్ అనేటోడు ఒక సెక్రటరీ కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ కన్నా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అన్ని పథకాలు అప్పుడు పెట్టిర్రు, కానీ ఆ పథకాలు పెట్టిరు కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు మేమే సర్పంచ్ అది అయిపోయింది, మా పీరియడ్ అయిపోయింది, 18 నెలలు అయింది. ఇప్పుడు సెక్రటరీలు పాపం వాళ్ళకి వచ్చే జీతం 30-32 వేలు ఉంటుంది. దానికి డబల్ రేట్ వాళ్ళకి ట్రాక్టర్లు డీజిల్ పోయాలన్నా, లైట్లు పెట్టాలా, వాటర్కి ఇవ్వాలన్నా, వర్కర్ల జీతాలు ఇవ్వాలన్నా అర్థమవుతలేదు పాపం వాళ్ళకి. సో వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు అప్పులు అయిపోయారు. సెక్రటరీలు కూడా వాళ్ళ జేబులోకి ఎంత పెడతారు, వాడు గవర్నమెంట్ ఎంప్లాయా, వాడు కాంట్రాక్టరా, వాళ్ళు కూడా అందరు పాపం పెన్ డౌన్ చేసిరు. వాళ్ళు కూడా నిన్న కూడా అందరు సెక్రటరీలు కూడా ట్రాక్టర్ల 3 సిమెంట్లు పెడతామని వాళ్ళు కూడా అందరూ ఎంటెక్ పెద్ద పెద్ద చదువులు చదువుకొని పంచాయతీ జాబ్ చేస్తూ ఉన్నారు పాపం. ఏమనిపిస్తుంది, మంచి ఎంటెక్ జాబ్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మీరు ఏదో చేద్దామని చెప్పి ఇప్పుడు సర్పంచ్కి వచ్చారు. ఇప్పుడు చూస్తే మేము మొత్తం అప్పుల పాలైనరు. అనవసరంగా ఎందుకు వచ్చిండ్రా ఈ జంజాటం అని అనిపిస్తుందా? నెలకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 80,000 వడ్డీ కడుతున్నా. సో మా పిల్లం అంటే నాకు పెళ్ళికి మా కట్నం వచ్చినంత చెప్పకూడదు అది, బట్ చెప్తా ఉన్నాను నేను. ఆ డబ్బు ఆ బంగారం అంతా మా పిల్లల బంగారం అంతా మొత్తం కూడా ఈవెన్ మన భూమి కూడా బ్యాంకులో తనఖా పెట్టినాము. తనఖా వడ్డీ నెల వడ్డీ కడతా ఉన్నా. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి జాబ్ చేస్తూ వడ్డీ కడతా ఉన్నా, ప్రతి నెల వడ్డీ కడతా ఉన్నా. సో చాలా మా సిబిల్ స్కోర్ అయితే మొత్తం దొబ్బింది, ఇంకేం లేనట్టు అయిపోయింది. అంటే ఒక జాబ్ చేస్తే నాకే ఇట్లుంటే గరీబ్ సర్పంచ్ ఒక రిజర్వేషన్ సర్పంచ్ ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకోసమంటే జనరల్గా అయితే సర్పంచ్ అనేది చాలా మంచి ఒక పేరున్న పదవి, ఒకప్పట్లో చాలా హోదా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ముందరికి రావట్లేదు. ఎందుకోసమంటే గవర్నమెంట్ డబ్బులు లేవుంటుంది, నన్ను పిక్కు తిన్నా కూడా డబ్బులు లేవంటా ఉన్నారు. అలాంటప్పుడు మరి ఎలక్షన్ అయితే ఎందుకు పెడతారు, పని లేక పెట్టడం. సో గవర్నమెంట్ అయితే మాకు నమ్మకం లేదు, ఇస్తారని కూడా నమ్మకం లేదు. అలా విధంగా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు డిఎల్ ఇస్తారు, 5 డిఎల్ ఇస్తారు. దేశం మొత్తంలోనే 5 డిఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం మన ఒకటే. అది 1 నెల జీతం ఇవ్వడం వీళ్ళు పెద్ద సేవ చేసినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అంగన్వాడీలో గట్లం చేస్తూ ఉన్నారు. ఈవెన్ సఫాయి కార్మికులు పాపం నెలకు 9,000 జీతం, ఆ జీతం కూడా 3 నెలల నుంచి మా వర్కర్లకు లేదు పాపం. మా గ్రామ పంచాయతీలో 42 మంది వర్క్ చేస్తారు, వాళ్ళకి ఇప్పుడు 3 నెలల జీతం లేదు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలన్నా, యూనిఫామ్లు కట్టాలన్నా, వాళ్ళ కిరాణా సామాన్ ఎట్లా తెచ్చుకోవాలి, కనీసం వాళ్ళకి డ్రెస్సులు కూడా ఇవ్వలేదు. మన డ్రెస్సులు కూడా ఇవ్వలేదు. ఏం చెప్తున్నా కదా, మొత్తం గ్రామ పంచాయతీలు అసలు స్థానిక పాలనే లేదు. సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీలు లేరు, ఈవెన్ మున్సిపాలిటీలలో మున్సిపల్ కౌన్సిలర్ లేరు, మున్సిపల్ చైర్మన్లు లేరు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప ఇంకెవ్వరు లేనే లేరు. అంటే ఒక 200 ఊర్లకి ఒక ప్రతినిధి ఒకడు ఉన్నాడు, మిగతా ఎవరు లేరు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉండేది, సర్పంచ్ అని ఉండేది. ఇప్పుడు ఎట్లుంది ప్రజెంట్? మీరు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేస్తున్నట్టు, ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు, కార్యదర్శులే పాలన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అసలు గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఎట్లున్నది? గ్రామ పంచాయతీలు మొత్తం ఆగమైపోయినాయి. ఎందుకు అని అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి గల్లీలు మొత్తం చీకట్టుగా ఉంటున్నాయి. నీళ్లు కూడా మొత్తం సరఫరా అవ్వట్లేదు. ఎందుకంటే బోర్లని రిపేర్గా ఉన్నాయి, ఆ రిపేర్ కూడా చేయించడానికి కూడా సెక్రటరీ ఇప్పటికే లక్షలు పెట్టిరు పాపం వాళ్ళు. సో వాళ్ళు కూడా పెట్టలేకపోతాను. కనీసం రోడ్లు ఉడ్డానికి కూడా లేరు, మోర్లు తీయడానికి కూడా వర్కర్ లేరు. ఎందుకోసమంటే వాళ్ళందరికీ జీతాలు 3 నెలల జీతాలు వస్తలేవు. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రామ పంచాయతీ బాడీ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. 18 నెలల బాడీలు లేవు, గ్రామ పంచాయతీ బాడీలు, మున్సిపాలిటీ బాడీలు లేవు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కూడా రూపాయి ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అయితే మనం పిక్కు తిన్నా కూడా లేవని చెప్తా ఉన్నారు. సో వర్కర్లు ఎట్లా పనిచేస్తారు? సో చెప్పండి, రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? సర్పంచులు అందరి తరపున మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న రేవంత్ రెడ్డి గారు, మీరంటే మీరు అప్పుడు కేసీఆర్ మీద కొట్లాడిరు, మీరు అవినీతిని అంతం చేస్తా అన్నారు, కుటుంబ పాలనకు అంతం చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఆ మార్కు పాలన ఒక 1 month కనబడ్డది అన్నారు. ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ ప్రగతి భవన్ ముందు గేట్ బద్దలు కొట్టిర్రు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఆ ఒక్కరోజు తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ప్రజా దర్బార్లో లేరు. నేను ఇప్పటికీ మా ఊర్లో హాస్పిటల్
8.5 కోట్లతో కడతా ఉన్నారు. అది ఒక పిల్లర్ కూడా వేయలేక భూసం అంటే భూమి మీద ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడు 3.5 సంవత్సరాలు దానికి పెట్టి ఇప్పుడు కూడా ఎందుకు లేదు అంటే కాంట్రాక్టర్ 60 లక్షల డబ్బులు ఖర్చు చేసిండు. కనీసం ఆ బేస్మెంట్ దగ్గర ఎందుకు ఆపేసి తెలుస్తలేదు ఆయన, ఎందుకంటే డబ్బులు వస్తలేవు. 3 స్కూళ్ళు కూల్చేసి స్కూల్స్ కడతామని చెప్పేసి ₹1 కూడా రాలేదు. ఆ స్కూల్ అని అట్లా ఉన్నాయి. ఇప్పుడు మా గురుకుల బీసీ గురుకుల బడి అటనే కిరాయిలు నడుస్తుంది, మైనార్టీ గురుకుల కూడా కిరాయిలు నడుస్తూ ఉంది. అన్ని కిరాయి కనీసం ఆ కిరాయి ఓనర్లకు నెల కిరాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు సంవత్సరం నుంచి. పిల్లలకు కూడా యూత్ వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ప్రైవేట్ డాక్టర్ల దవాఖానలకు పోతే ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళకు 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అంటే రైతులకు కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే రైతు భరోసా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండాకాలందే ఇవ్వలేదు. ఇప్పుడు ఆనకాలం వచ్చే ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇదే ఆనకాలం వచ్చే డబ్బులు వచ్చేవు. అంటే కేసీఆర్ అనుభవం కాదు, అంటే మార్పు ఏదైతే కోరుకున్నారో ఆ మార్పు అనేది అటు ఎంప్లాయీస్లో కనబడతలేదు, ఇది నిరుద్యోగులలో కనబడతలేరు, ఉద్యోగులలో కనబడతలేరు. ఎవరికి అసలు మీ వల్ల ఏ ఒక్కరు అంటే సంతోషంగా లేరు. ఈవెన్ మీ మంత్రుల మొహంలో, మీ మంత్రులు ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, ఆమె మొహంలో సంతోషం లేదు. మీరు ఏ మినిస్టర్స్ ఉన్నా ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పటికి కూడా మీరు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు. సంవత్సరానికి 5 కోట్లు ఎన్నో ₹1 ఇస్తారు, ఆ రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం మీ కాన్స్టిట్యూన్సీకి మాత్రం అక్కడ బాసర 888 మొత్తం సర్వనాశనం అవుతుంది. దానికి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళకి ఇప్పుడు 14 సంవత్సరం చేస్తున్నారు, వాళ్ళ జీతాలు లేవు, వర్కర్లకు ఇది లేదు. కానీ మీరు మాత్రం మీ దగ్గర క్యాంపస్ పెట్టుకుంటారు, మీరు కొడంగల్ అభివృద్ధి కేంద్రాన్ని మీరు పెట్టుకుంటున్నారు. మీరు మాత్రం మీ బ్రదర్స్ అందరూ కలిసి కుటుంబ పాలన మీరు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరు సంతోషంగా లేరు. ఏ ఎంప్లాయీ ఈవెన్ కమిషనర్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. నేను చెప్తా ఉన్నా, రిపోర్టర్లు కూడా అన్నారు మేము అది చేస్తామని. ఒక్క ఖమ్మంలో తప్ప రిపోర్టర్లు కూడా జాగాలు ఇచ్చింది లేదు, వాళ్ళకు కూడా ఏం హెల్త్ బెనిఫిట్స్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. అంతా ఉత్తుత్తు ముచ్చట తప్ప మళ్ళీ ఇక్కడ కూడా అంతా కుటుంబ పాలన వర్గ పాలన జరుగుతుంది తప్ప అందరికీ సమన్వయం అనేది లేనేలేదు. ప్రజాపాలన పేరుకే మీరు ఏ రోజు కూడా ప్రజా దర్బార్కు రాలేదు, ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకోలేదు. నేను చెప్తాను 100% షూర్ అది. ఖచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పేసి హామీలు అయితే బాగా పెద్ద ఎత్తున ఇచ్చారు. బట్ ఏ ఒక్క హామీ కూడా సక్సెస్ చేయలేకపోయారు. సో అన్ని రంగాల్ని ప్రజల్ని చాలా సమర్థవంతంగా మోసం చేస్తూ రేవంత్ రెడ్డి అబద్ధ పాలన కొనసాగిస్తున్నాడు. ఏదైతే నేను చదువుకున్నా కాబట్టి ప్రైవేట్ జాబ్ ఏదో చేసుకుంటూ నెలకు 80,000 వడ్డీ కడుతున్నా. బట్ చదువుకోలేని సర్పంచులు చాలామంది అప్పులు కట్టలేక, అటు భూములు అమ్మలేక, బంగారం అమ్మలేక చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికన్నా మాకు ప్రభుత్వం మీద అయితే నమ్మకం లేదు. ఎందుకంటే బకాయిలు చెల్లిస్తారన్న ఆశ అయితే మాకు రోజు రోజుకు పోతుంది. కానీ ఎప్పటికైనా బకాయిలు వస్తాయన్న ఆశతోని బతుకుతున్నామని చేసి ఇప్పటికైనా బకాయిలు చెల్లించేసి సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి యువ మాజీ సర్పంచ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.